ఇక టాప్ 4 న్యూస్ డీటెయిల్ గా చూసుకుంటే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో పూర్తిగా విస్తరించాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇవాల్టి నుంచి 5 రోజులు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఇవాళ పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నైరుతి రుతుపవనాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, తెలంగాణలో ఇప్పటికే రుతుపవనాలు అన్ని కూడా విస్తరించాయి. ఎక్కువగా ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? పూర్తిగా నైరుతి రుతుపవనాలు ఇటు తెలంగాణలో నిన్నటి వరకు పూర్తిగా విస్తరించాయి. ఇటు ఛత్తీస్గఢ్ తో పాటు ఒడిశాను ఈ రోజు కూడా తాకినటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కూడా నైరుతి రుతుపవనాలు ఏదైతే విస్తరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అల్పపీడనం కారణంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్ కూడా దాదాపు 6 గంటల తర్వాత కూడా భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు తూర్పుతో పాటు పడమర జిల్లాలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయేటువంటి 2-3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగనున్నటువంటి నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కొనసాగుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో రాష్ట్రంలో వర్షాలకు సంబంధించినటువంటి అంశాలు ఇటు ఆదిలాబాద్ తో పాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు దక్షిణ జిల్లాలైనటువంటి మహబూబ్ నగర్ తో పాటు ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గత 24 గంటల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ప్రస్తుతానికైతే ఇటు హైదరాబాద్ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. 4:30-5 గంటల ప్రాంతాల తర్వాత కూడా పూర్తి స్థాయిలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. 6 గంటల తర్వాత కొంత తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరో 2-3 రోజుల పాటు ఈ వర్షాలు అనేది కొనసాగనున్నాయి. అండ్ అట్లనే కిరణ్, గత సంవత్సరం కూడా చూసుకుంటే ఈ టైంకి రుతుపవనాల పరిస్థితి ఎట్లా ఉంది అండ్ గతంతో పోలిస్తే ఈసారి ఎట్లా ఉంది? 2009 తర్వాత ఇదే పరిస్థితి. 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగా వచ్చాయి. గతంలో కంటే ఈసారి భారీగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సాధారణం కంటే అత్యధికంగానే ఈసారి వర్షపాతం నమోదవుతుంది కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో విస్తరించాయి రుతుపవనాలు పూర్తిగా కూడా. అండ్ ఛత్తీస్గఢ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు కూడా విస్తరించాయి. అండ్ ఇదంతా బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడడం మూలన రుతుపవనాలన్నీ కూడా తెలంగాణలో పూర్తిగా విస్తరించడం జరిగింది. అట్లాగే కొన్ని జిల్లాలకు కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేయడం జరిగింది. అండ్ మొత్తంగా చూసుకుంటే ఈసారి రుతుపవనాలు తీవ్రంగా వీస్తున్నాయి కాబట్టి వర్షాలు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి మెండుగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలపడం జరిగింది.